ముఖ్యంగా ఎన్టీఆర్‌కి దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా ప్రత్యేక ఫ్యాన్స్ బేస్ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్‌కు అభిమానించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక అభిమాని తల్లి ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లు వైరల్‌గా మారుతున్నాయి. ఎన్టీఆర్ ఇచ్చిన మాట తప్పాడు అంటూ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కష్టం వచ్చిన అభిమానికి అండగా నిలిచి ఎన్టీఆర్ మాట తప్పాడా అంటే ఏంటి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే దేవరాజ్ సినిమా చూసి చనిపోతా సినిమా విడుదలయ్యే వరకు నన్ను బతికించిన క్యాన్సర్ పేషెంట్ చివరి కోరిక కోరాడు. టీటీడీ కాంట్రాక్టర్ డ్రైవర్ కు బోన్ క్యాన్సర్ అయితే నిర్ధారించారు డాక్టర్లు. జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన కౌశిక్ దేవరాజ్ సినిమా విడుదలయ్యే వరకు తనను బతికించమని కోరారు. తన కొడుకు ట్రీట్మెంట్ కు 60 లక్షలు ఖర్చు అవుతుందని దాతల సహాయం చేయాలని వేడుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులు మీడియా సమావేశంలో వెల్లడిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎన్టీఆర్ వరకు చేరింది. దీంతో ఎన్టీఆర్ స్పందించారు. ఆసుపత్రిలో క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న కౌశిక్ తో ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఎన్టీఆర్ ని చూడగానే కౌశిక్ ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బి తప్పిపోయిపోయారు. ఎన్టీఆర్ ని చూసి కౌశిక్ మాట్లాడుతూ అసలు మిమ్మల్ని చూస్తారని నా కలలో కూడా అనుకోలేదన్నా అంటూ సంబరపడ్డారు. దీంతో ఎన్టీఆర్ నవ్వుతూ ఉంటే బాగున్నావు, ఎలా ఉన్నావు అంటూ ఆరా తీశారు. దీంతో ధైర్యంగా ఉన్నానని, చికిత్స పూర్తి చేసుకుని బయటికి వస్తానని నమ్మకంగా కౌశిక్ తెలిపారు. అదే సమయంలో చికిత్సకు సహాయం చేస్తానని ఎన్టీఆర్ తెలిపినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఇచ్చిన మాట తప్పారని కౌశిక్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అటు ప్రభుత్వం ఇటు టీటీడీ ఆర్థిక సహాయంతో చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం కౌశిక్ చెన్నై అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గతంలో తన కొడుకుకి సహాయం చేస్తానని, అండగా నిలుస్తానని హామీ ఇచ్చిన ఎన్టీఆర్ కనీసం రక్త సాయం కూడా చేయలేదని, అదేవిధంగా అడిగారు సరే పట్టించుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా సరే ఎటువంటి స్పందన లేదని బాధపడుతుంది సరస్వతి. ఇకపోతే ప్రస్తుతం కౌశిక్ చికిత్స కోసం 20 లక్షల రూపాయలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి ఉండగా దానికోసం అవస్థ పడుతున్నారని, కనీసం ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని ఆమె కోరుతోంది. ఇది ఏమైనా కౌశిక్ తల్లి సరస్వతి ఆవేదన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరవేయాలని, ఆయన ఖచ్చితంగా స్పందిస్తారని ఎన్టీఆర్ అభిమానులు అయితే కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. చూశారు కదా, ఈ విధంగా అయితే ఎన్టీఆర్ మీద ఒక తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఇది నిజమా కాదనేది తొందరగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ అయితే అటువంటి వ్యక్తి కాదు. సినిమా బిజీలో ఉండి ఒకవేళ పక్కన పెట్టారా లేదా అనేది ఇంకా సమాచారం అయితే రావాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్ ఎప్పుడు మీకు ఒక వీడియో వస్తూ ఉంటుంది. మీరు చేయవలసిన పని ఒకటే, కింద సబ్స్క్రైబ్ చూశారు కదా, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఇటువంటి వీడియో ప్రతి ఒక్కటి మీకు అందిస్తూ ఉంటా. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.